నవీన్ కుమార్ గారు 3 ఐవీఎఫ్లు ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులతో. ఎలా సాధ్యమైంది? 3 ఐవీఎఫ్లు ఫెయిల్ అయినా రాని ప్రెగ్నెన్సీ కేవలం మందులతో ఎలా వచ్చింది? అది మీరు చెప్పాలండి. పిల్ల ఎంతకాలం అయింది సార్ మీకు? 9 సంవత్సరాలు అవుతుంది సార్. 9 సంవత్సరాలు ఐవీఎఫ్లు చేయాలన్నారు. 3 చేశారు. 3 చేశారు. ఒక్కొక్క ఐవీఎఫ్కి ఎంత అయిందండి? సుమారు 3 lakhs వరకు అయింది. 3 lakhs వరకు అయింది మూడింటికి కలిపి. ఒక్కొక్క దానికి సార్. ఒక్కొక్క దానికే బా. మరి అంత 10-15 లక్షల వరకు పై ఖర్చులతో సహా 10-15 లక్షలు అయిపోయి ఉంటాయి. అయినా కూడా ఫలితం రాలా. కానీ మరి మీరు ఐవీఎఫ్లు చేయించినా అంత డబ్బులు ఖర్చు పెట్టినా ప్రెగ్నెన్సీ రాకపోతే మరి మన వీడియో చూసి ఇక్కడికి వచ్చారు. అవును సార్. మన వీడియో అసలు ఎట్లా నమ్మాలనిపించిందండి? ఎందుకంటే ఐవీఎఫ్లు చేస్తే రాని ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుందంటే కొంచెం భయం వేస్తుంది కదా. అదేంటి ఐవీఎఫ్లతోనే రాయింది న్యాచురల్గా ఎట్లా వస్తుందిలే, ఏదో చెప్తున్నారు కానీ వీళ్ళు ఏమి ఇవ్వగలుగుతారు అని మీకు అనిపిస్తుందిగా జనరల్గా? అనిపించింది సార్. అయితే ఫస్ట్ టైం నాకు చెప్పినప్పుడు హైదరాబాద్లో ఇంత పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, విజయవాడలో ఉంటుందా అని నమ్మకం లేకుండా సార్. అయితే వేరే మా పక్క ఊర్లలో వాళ్ళు వెళ్ళారంట, వాళ్ళకి కన్ఫర్మ్ అయిందంట. వాళ్ళ ద్వారా నేను వచ్చినాను.